హలో, నేను డాక్టర్ అరుణ మోపర్తి, fertility specialist, Meenakshi Test Tube Baby Center, Guntur. Meenakshi Test Tube Baby Center is a place where we speak and treat everything and anything about women's health. ఈరోజు ఈ వీడియోలో చాలా ఇబ్బందిగా, చాలా మొహమాటంగా అడుగుదామా వద్దా అని ఫీల్ అవుతూ అడుగుతూ ఉంటారు చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్. ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంటర్ కోర్స్ చేయొచ్చా, సెక్స్ వల్ల ఏమన్నా బేబీకి ప్రాబ్లం అవుతుందా అని. సో మీ భయాన్ని తీర్చడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. యూజువల్గా ప్రెగ్నెన్సీ అప్పుడు ఇంటర్ కోర్స్ చేయకూడదు అనేది ఏమీ రూల్ లేదు. అది అస్సలు నాట్ ఎట్ ఆల్ ఏ ప్రాబ్లం. కానీ అది డిపెండ్స్. ఫస్ట్ భార్యాభర్తలు ఇద్దరు డిస్కస్ చేసుకొని వాళ్ళ కంఫర్ట్ ని బట్టి ప్లాన్ చేసుకోవచ్చు. అది వీలైనంత తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటే ఇంటర్ కోర్స్ బెటర్. ఫస్ట్ 3 నెలలు చాలా వామిటింగ్స్ అవుతాయి కదా. సో వామిటింగ్స్ తో అనీజీగా నీరసంగా ఉన్నప్పుడు మళ్ళీ ఇంటర్ కోర్స్ వల్ల ఇంకా వేరే ఫర్దర్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆ అమ్మాయి ఇబ్బంది పడే బదులు ఆ టైంలో అవాయిడ్ చేయడం, ఫస్ట్ 3 months లో కొంచెం తగ్గించుకోవడం ఫ్రీక్వెన్సీ బెటర్ అనమాట. ఇంకా లాస్ట్ 8th month 9th month లో కూడా అబ్డామెన్ చాలా పెద్దగా ఉంటుంది కదా. సో అబ్డామెన్ పెద్దగా ఉన్నప్పుడు ఇంటర్ కోర్స్ వల్ల కొంచెం అబ్డామెన్ మీద ప్రెషర్ పడటం అలాంటివి కూడా నాట్ సేఫ్. సో ఆ టైంలో కూడా ఇంటర్ కోర్స్ కొంచెం తగ్గించుకోవడం బెటర్. ఇంకొకటి, హస్బెండ్ వీర్యం కణాలు వీర్యంలో కొంచెం ఎక్కువ ప్రోస్టాగ్లాండిన్స్ ఉంటాయి అనమాట. ఆ ప్రోస్టాగ్లాండిన్స్ వెజనాలు డిపాజిట్ అయితే దానివల్ల గర్భసంచి స్టిమ్యులేషన్ అయ్యి డెలివరీ ఫాల్స్ పెయిన్స్, ముందే డెలివరీ పెయిన్స్ లాగా రావడానికి అవకాశం ఉంటుంది లాస్ట్ వీక్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో. అందుకని ఆ టైంలో వీలైనంత వరకు ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేసుకోవటం బెటర్ ఇంటర్ కోర్సు. అదర్వైజ్ కాండమ్స్ ఏమైనా బ్యారియర్స్ వాడుకోవటం వల్ల వీర్యం డైరెక్ట్ గా వెజనాలో పడి డెలివరీ పెయిన్స్ ఇనిషియేట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇది న్యాచురల్ గా అందరికి. ఇంకా కొంతమందికి ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయాల్సిన కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి అనమాట. మెయిన్ గా ఏంటంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఫస్ట్ 3 months లో ఏమైనా బ్లీడింగ్ కొంచెం కనపడింది అంటే ఆ బ్లీడింగ్ కనపడిన దాన్ని ఇంటర్ కోర్స్ వల్ల అబార్షన్స్ అయిపోవడానికి అవకాశం ఉంటుంది. సో వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలి. నెంబర్ 2 ఎవరంటే మాయ కిందకుంది ప్లసెంటా ప్రీవియా అంటే అలాంటప్పుడు ఇంటర్ కోర్స్ చేయకూడదు. నెంబర్ 3 ఏంటంటే ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో కొంచెం ఏమైనా ముందే డెలివరీ పెయిన్, సర్వైకల్ గర్భసంచి లూజ్ గా ఉండి 4th month 5th month లో అబార్షన్స్ అయిపోతాయి కదా. అలా ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో ఉంది అంటే వాళ్ళు కూడా ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో 7th 8th month లో ప్రీటర్మ్ ముందే డెలివరీ అయింది అంటే కూడా ఈ ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేసుకోవాలి. ఇంకొకళ్ళు ఎవరంటే మెమరెన్స్ ఉమ్మనీళ్ళు రప్చర్ అయిపోయి ముందే పడిపోతున్నాయి అనుకున్నప్పుడు పోయిన ప్రెగ్నెన్సీలో ఈసారి అవాయిడ్ చేసుకోవటం అవసరం అనమాట. సో ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా కొన్నిసార్లు ఇంటర్ కోర్స్ చేసినప్పుడు హస్బెండ్ సెమెన్ లో కొంచెం ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందనుకోండి, వీర్యం లోపల డిపాజిట్ అయినప్పుడు అమ్నియోనైటిస్ లాగా వచ్చేసి ఇన్ఫెక్షన్ వల్ల లోపల గర్భసంచి లోపలికి ఇన్ఫెక్షన్ అయ్యి ఉమ్మనీళ్ళు పడిపోతా ఉంటాయి. సో ఇలాంటి సిచ్యువేషన్స్ లో 100% అవాయిడ్ చేసుకోవటం బెటర్. అదర్వైజ్ అయితే ఫస్ట్ 3 months లో బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ లేకపోయినా లాస్ట్ లో ప్రెషర్ పడకుండా ఈ ఇంటర్ కోర్స్ అవడం వల్ల ఏమీ ప్రాబ్లం ఉండదు. కొంతమంది చెప్తారు, నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది, భార్య భర్తలు ఇద్దరు దూరంగా ఉన్నారు, మీరు కలవకపోతే గర్భసంచి ఓపెన్ అవ్వకపోతే డెలివరీ అవ్వదు, సో యూ షుడ్ హ్యావ్ ఇంటర్ కోర్స్ అని పెద్దోళ్ళు చెప్తున్నారు మేడం అని అడుగుతారు కొంతమంది. అది అసలు 100% రాంగ్. అసలు అలాంటి కాన్సెప్టే లేదు. సో దానికోసమని మీకు కష్టంగా ఉన్నా ఇష్టం లేకపోయినా యూ నీడ్ నాట్ హ్యావ్ ఇంటర్ కోర్స్. సో అది మీ కంఫర్ట్ ని బట్టి వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేసుకొని చేసుకోవచ్చు. కాంట్రా ఇండికేషన్ లేదు, అలా అని మస్ట్ అనేది కూడా ఏమీ రూల్ లేదు. సో ఈ జాగ్రత్తలన్నీ తీసేసుకొని మీ ప్రెగ్నెన్సీని మీరు సేఫ్ గా పెట్టుకోవడం వల్ల మీ బేబీ ఆరోగ్యంగా చక్కగా డెలివరీ అవుతారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అవసరమైన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసుకోండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో. థ్యాంక్ యూ.